హాయ్ హలో అందరికీ, నేను మీ రోషిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రథసప్తమి గురించి తెలుసుకుందాం. అసలు రథసప్తమి అంటే ఏంటి? మాఘమాసంలో మనం ఈ రథసప్తమిని చేసుకుంటాం. రథసప్తమి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి 7 జిల్లేడాకులు 7 రేగుపళ్ళు తల మీద పెట్టుకొని స్నానం చేయాలి. నెక్స్ట్ తులసి కోట దగ్గర సూర్యదేవునికి రథాన్ని రెడీ చేసాం. మా అత్తయ్య గారు ఆవు పేడ తెచ్చి పిడకలు పెట్టారు. వాటితో ఇత్తడి గిన్నె పెట్టి పాలు పోసి 3 సార్లు పొంగిన తర్వాత బియ్యం వేసి అవి ఉడికిన తర్వాత బెల్లం వేసి సూర్యదేవునికి చేసేసాం. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారు ఇలాగే చేస్తారు. ఆవు పిడకలతో పరవాణం చేసి దేవునికి ప్రసాదం చేస్తారు. ఇక్కడ నేను కూడా చిన్నగా వీడియోకి పోజిస్తున్నట్టు ప్రసాదం కలిపేస్తున్నాను. ఈరోజు సూర్యభగవానుడు తన రథంతో ఉత్తర దిక్కుకి తిరిగి ప్రపంచానికి వెలుగు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వడం ప్రారంభిస్తాడని నమ్మకం. సూర్యుని రథానికి ఒక చక్రమే ఉంటుంది. ఇది ఒక సంవత్సర కాలానికి ప్రతిబింబం అని అంటారు. ఇక్కడైతే నేను మా అత్తయ్య గారు చిక్కుడు పిక్కలతో సీరియస్గా రథం తయారు చేసేస్తున్నాం. మా బావ కూడా హెల్ప్ చేస్తానని అలా కూర్చొని చిక్కుడు పిక్కలు అవి తీసి హెల్ప్ చేస్తున్నాడు. నేను మా అత్తయ్య గారు అయితే రథం ట్రై చేస్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం, ఆవిడైతే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను దీపం పెట్టేసా, చాలా గాలేసేస్తుంది. చాలా కష్టపడి అలా స్టాప్ చేస్తూ మొత్తానికి దీపం వెలిగించేసి మంచిగా దండం పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదివేశాను. పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసేసి పూజ చేసుకున్నాను. సూర్యభగవానుడు 7 గుర్రాలతో తన రథం మీద ప్రయాణిస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. 7 గుర్రాలు అంటే మనకు 7 రోజులు అని అంటారు. సూర్యుని రథానికి ఒక చక్రం ఉంటుంది, ఎందుకంటే అది ఒక సంవత్సర కాలానికి ప్రతిబింబం అని పురాణాలు చెప్తున్నాయి. ఉదయం మా పూజ అయితే చాలా బాగా జరిగింది. మా అత్తయ్య గారు కూడా మంచిగా దీపం పెట్టేసి అగరబత్తులు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి మంచిగా పూజ చేస్తారు. నాకైతే అసలు ఈ పూజల గురించి అస్సలు ఏం తెలియదు. ఆవిడ అంతా చూసుకుంటారు. నేను సైడ్ నుంచి అలా చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటాను. మా బాబు చూడండి, నేను కూడా చేసేస్తాను అని పరవాణం తిప్పేస్తున్నాడు. ఈరోజు ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపం చేస్తే చాలా మంచిది. మేము చిక్కుడు ఆకులతో ప్రసాదం పెట్టేశాం. పువ్వులు, అక్షింతలతో పూజ చేసాం. మా ప్రసాదం అయితే చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుని భక్తితో పూజించి ఆరోగ్య, ఐశ్వర్యం పొందాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.